friends, bhai और बहनों, ladies and gentlemen, साथियों and over and above my subscribers, వెల్కమ్ టు వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. మనం ఇప్పుడు అద్భుతమైన మెట్ల బావి దగ్గర ఉన్నాము. రాజస్థాన్ పఠాన్లో ఉంది ఈ మెట్ల బావి. అండ్ ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద మెట్ల బావి. అండ్ 7 అంతస్తులు ఉంది మిత్రులారా. 10వ శతాబ్దానికి చెందిన భీమ్దేవ్ మహారాజు భార్య ఈ మెట్ల బావిని తయారు చేసింది. సో క్వీన్స్ వెల్ అని కూడా అంటారు. అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. చరిత్రపై ఆసక్తి కలవారు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది మిత్రులారా. సో ఓవర్ టు ద వీడియో. ఏమంటారు? మెట్ల బావి చూద్దాము. రాణికి వావ్, క్వీన్స్ వెల్ అనే పేరు ఉంది. హాయ్, హలో, హాలయ, కేమ్ చో, కంబగడిసా, సశ్రీకాల్, వణక్కం, ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్. రామ్ రామ్, నమస్కారం. ఓవర్ టు వాయేజర్ వర ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి మనము ముందుగా అహ్మదాబాద్ చేరుకోవలను. ట్రైన్ సులభమైన మార్గము. ప్రతి ఆల్టర్నేట్ డేస్కి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో ట్రైన్ తీసుకుంటే మరునాడు మధ్యాహ్నం 1 గంట వరకు చేరుకోవచ్చు. రాజ్కోట్ ఎక్స్ప్రెస్, పోర్బందర్ ఎక్స్ప్రెస్ మరియు భావనగర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఉన్నాయి. అహ్మదాబాద్లోని గీతా మందిర్ బస్ స్టాప్ నుండి పాటన్కి బస్సులు ఉంటాయి. కానీ మనము మెహసానా అనే రైల్వే స్టేషన్కి ప్రతి అరగంటకు ట్రైన్ ఉంటుంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి సులభంగా మెహసానా 3 గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు. ఇదే మీరు చూస్తున్న మెహసానా రైల్వే స్టేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మెహసానా రైల్వే స్టేషన్ బయట నుండి నేను ఆటో ద్వారా ముందుగా 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ముధేరా సన్ టెంపుల్ నిన్న మొత్తం చూడడం జరిగింది. ఆ తర్వాత సాయంకాలం పాటన్కి మళ్ళీ ఒక బస్ తీసుకొని పాటన్ చేరుకున్నాను. గత వీడియో ముధేరా సన్ టెంపుల్ గురించి మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. ముధేరా బస్ స్టాండ్, పాటన్కి బస్సులు. ముధేరా నుండి పాటన్కి 2 గంటల సమయం పట్టింది. ఇదే మీరు చూస్తున్నదే పాటన్ బస్ స్టాండ్ మిత్రులారా. ఈ సాయంకాలం నుండి 2 రాత్రులు ఇక్కడ గడపబోతున్నాను. ఇక బస్ స్టాండ్ నుండి కేవలం ఒక 100 మీటర్ల దూరంలో ఈ సెంటర్లో నవజీవన్ అనే ఈ హోటల్లో నేను రూమ్ తీసుకున్నాను. హోటల్ డీటెయిల్స్ మీకు షేర్ చేశాను, ఒకసారి చూసుకోండి. రేపు ఉదయాన్నే రాణికి వావ్ స్టెప్ వెల్ కేవలం ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది ఈ హోటల్ నుండి. అది చూసిన తర్వాత మళ్ళీ ఓవర్ నైట్ స్టే అంటే 2 రోజులు ఇక్కడ గడపబోతున్నాను. ఈ వీడియో రాణికి వావ్ గురించే కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మిత్రులారా. ఆ తర్వాత సిద్ధపూర్ మాతృగయ, ప్రపంచంలోనే స్త్రీకి అంటే అమ్మకు తర్పణం పెట్టే ప్రదేశము మరియు చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయట.
అది తదుపరి వీడియోలో మీరు చూస్తారు. ఇక ఈ హోటల్ రూమ్ టూర్ మీకు చూపిస్తున్నాను మిత్రులారా. బ్రహ్మాండంగా ఉంది. ఒకరోజు టారిఫ్ కేవలము 1000 రూపాయలు మాత్రమే. చాలా బాగుంది. ఏమంటారు? బడ్జెట్ హోటల్ బట్ లగ్జరీ స్టే ఓన్లీ విత్ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే ఆ హోటల్ నవజీవన్ అండ్ ఈవినింగ్ అట్ పాటన్, గుజరాత్. మై డియర్ ఫ్రెండ్స్, డిన్నర్ చేసిన తర్వాత నేనైతే ఈ సెంటర్లో కొంచెంసేపు వాక్ చేశాను. అండ్ ఈ పాటన్ గురించి నాకు తెలిసిన చరిత్ర ఏమిటంటే, సోలంకి రాజుల ఆ కాలం నాటి రాజధాని నగరం అని తెలిసింది మిత్రులారా. అయితే ఈ పాటన్ చాలా చారిత్రాత్మక ప్రదేశమని కూడా తెలుసుకున్నాను. రాత్రి గడుస్తోంది. తెల్లారిన తర్వాత మనం వెంటనే స్టెప్ వెల్ని చూడడానికి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. మరి మీరేమంటారు? సో లెట్స్ గో టు ద రాణి కీ వావ్ స్టెప్ వెల్ మిత్రులారా. ఈ ఆటోలో నేను వెళ్తున్నాను. 200 రూపాయలు ఛార్జ్ చేశారు. 30 మినిట్స్ డ్రైవ్, 5 కిలోమీటర్లు నా హోటల్ నుండి. రాణి కీ వావ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. రాణి కీ వావ్ లావెండర్ రంగులో ఉన్న భారతీయ 100 రూపాయల నోటుపై ముద్రించబడింది మిత్రులారా. ఒక రాణి తన భర్త రాజుకు స్మారకార్థంగా ఇంత గొప్ప నిర్మాణాన్ని నిర్మించడం చరిత్రలో అరుదైన విషయం. చరిత్ర మాట్లాడుకుంటూ టికెట్ అయితే తీసుకుందాము. ఇదే ఆ టికెట్ కౌంటర్. పర్ పర్సన్ కేవలం 40 రూపాయలు మాత్రమే. పాటన్లోని రాణి కీ వావ్ భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తింపు పొందిన ఏకైక స్టెప్ వెల్. ఈ నిర్మాణం సుమారు 65 మీటర్ల పొడవు, 20 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. సో ఈ టికెట్ తీసుకున్నాము. రాణి కీ వావ్ ఎంటర్ అవుతున్నాము మై డియర్ ఫ్రెండ్స్. సో లెట్స్ గో డైరెక్ట్లీ ఇన్ టు దట్ గేట్ అండ్ రాణి కీ వావ్ చూద్దాము. స్టెప్ వెల్ ఇన్ గుజరాత్. ఇక్కడి టూరిస్ట్స్కి చాలా నియమ నిబంధనలు మాత్రం ఉన్నాయి. సెక్యూరిటీ చెక్స్. ఈ సర్క్యులర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎస్పెషలీ సెల్ఫీలకు అసలు లోపల పరిమితమే లేదు. అయినా నేను మేనేజ్ చేశాను. బ్రహ్మాండంగా వీడియో వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. బావి వరకు తీసుకువెళ్లే 7 అంతస్తుల మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ స్టెప్ వెల్ ను అలంకరించడానికి సుమారు 1500కు పైగా పెద్ద మరియు చిన్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆ అందమైన శిల్పాలను మరియు ఆ అందమైన 7 అంతస్తుల బావిని మనం చూడాలి అని అంటే ఈ పచ్చదనం, ఈ ఉద్యానవనం నడుమ ఒక 200 మీటర్లు మనము నడవవలసిందే. ఈ నేచర్ని తిలకించుచు ఈ అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించవలసిందే. ప్రసిద్ధ పటోలా డిజైన్లు కూడా బావి గోడలపై చెక్కబడి ఉన్నాయి. ఈ పటోలా అనేది పాటన్ డిజైన్లకు, ఈ పాటన్ అనే నగరానికి ప్రసిద్ధి చెందింది. అవి చీరలపై వాడుతారు ఈ డిజైన్స్ ని. చివరి మెట్టు క్రింద ఒక రహస్య సొరంగానికి ద్వారం ఉందని ఒక నమ్మకం ఉంది. ఆ సొరంగం పాటన్ సమీపంలోని సిద్ధపూర్ వరకు వెళ్తుందని చెబుతారు. గతంలో
ఈ బావి నీటికి ఔషధ గుణాలు ఉండేవనని, జ్వరాలు మరియు చిన్న చిన్న వ్యాధులను నయం చేసేది అని కూడా విశ్వసించేవారు. ఈ స్టెప్వెల్లోని అన్ని భాగాలు సందర్శకులకు అందుబాటులో లేవు. పాటన్లో ఉన్నప్పుడు జైన దేవాలయాలు మరియు సహస్రలింగ తలావ్ కూడా సందర్శించండి. రాణికి వావును వీడి బయలుదేరినప్పుడు ఈ అద్భుత నిర్మాణాన్ని నిర్మించిన రాణి ఉదయమతి గారి దూరదృష్టి గురించి నేను మాత్రం చాలా ఆలోచించాను. తన భర్తను చిరస్థాయిగా స్మరించుకునేలా మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కూడా ఈ బావిని నిర్మించడం నిజంగా ఒక గొప్ప దృష్టికోణం. ఏమంటారు? ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన మెట్ల బావిని మనం వెళ్తూ వెళ్తూ కిందికి దిగుతూ ఈ మెట్లన్నీ దిగి కిందికైతే వెళ్దాము. ఎంత అనుకూలం ఉంటే అంతవరకు వెళ్ళి మొత్తం చూడడం జరుగుతుంది. నాతో రండి. అదే అక్కడికి కిందికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. 7 అంతస్తులు ఉన్నాయట. ఎన్ని అంతస్తులు చూడొచ్చు? 5 మాత్రమే చూడొచ్చు. 5వ అంతస్తు వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా అద్భుతాన్ని చూద్దాం. ఎస్, ఏమంటారు? రాణికి వావ్. వెల్కమ్ టు వాయేజర్ వరా. మీరు చూడబోయే ఈ అద్భుతమైన వీడియో గురించి ముఖ్యమైన విషయం, లావెండర్ రంగులో ఉన్న భారతీయ 100 రూపాయల నోటుపై మనం చూసిన ఆ అద్భుత నిర్మాణమే. ఆ ఆబ్జెక్ట్ని మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న 100 రూపాయల 100 రూపీస్ ఇండియన్ కరెన్సీని తీసి చూడండి. ఈ స్టెప్వెల్ మీకు అక్కడే దర్శనమిస్తుంది. ఎస్, ద పాపులర్ రాణికి వావ్, క్వీన్ ఆఫ్ ది వావ్. గుజరాత్లోని పాటన్ పట్టణంలో ఉన్న ఈ స్టెప్వెల్ నిజంగా స్టెప్వెల్ల రాణి అని చెప్పవచ్చు. ఇది కేవలం తన అద్భుతమైన శిల్పకళా వైభవం వల్ల మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న దూరదృష్టి వల్ల కూడా ప్రత్యేకమైంది. నేను ఇటీవల ఒక 10 రోజుల నుండి గుజరాత్ పర్యటన భాగంగా ఇక్కడికి రాణికి వావును కూడా సందర్శించడం జరిగింది. భారతదేశంలోని ఈ మహత్తర స్టెప్వెల్ చరిత్ర, శిల్పకళా వైభవము, నిర్మాణ శైలి మరియు సందర్శకులకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. తప్పక నచ్చుతుంది. ఐ గ్యారెంటీ, ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. అందమైన చెక్కబడి ఉన్న బహు అంతస్తుల మండపానికి తీసుకెళ్లే మెట్ల వరుస చివరికి జలాశయానికి చేరుస్తుంది. దూరం నుండి చూస్తే ఇది సాధారణంగా కనిపించవచ్చు, కానీ దగ్గరికి వెళ్లే ఈ నిర్మాణం యొక్క అద్భుతమైన సౌందర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. రాణికి వావ్ నిజంగా స్టెప్వెల్ల రాణి, క్వీన్స్ వావ్ అని అంటారు. భూమి లోతుల్లో తలక్రిందుల కోటల్లా నిర్మింపబడిన ఈ భారీ నిర్మాణాలు ప్రధానంగా పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంలోనే కనిపిస్తాయి. ఎండబడ్డ ప్రాంతాల్లో నీటి కొరతకు ఇవే పరిష్కారంగా ఉండేవి. ఈ నిర్మాణాలు భవోలి, భావోరి లేదా వావ్ అని కూడా పిలుస్తారు. గుజరాత్, రాజస్థాన్ మరియు ఉత్తర భారతదేశంలోని వర్షాభావ ప్రాంతాల్లో ఇవి విస్తారంగా కనిపిస్తాయి. కొన్ని స్టెప్వెల్ల చరిత్ర సింధులోయ అంటే ఇండస్ వ్యాలీ నాగరికత వరకు వెళ్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే సంవత్సరం అంతా నీటి సరఫరా ఉండేలా భూమిలో లోతుగా త్రవ్వి నిర్మించినవే ఈ స్టెప్వెల్లు. నీటిని సులభంగా తీసుకునేందుకు మెట్లు ఏర్పాటు చేసేవారు. ప్రారంభ కాలంలోని స్టెప్వెల్లు సాధారణ రూపకల్పనలో ఉండేవి. కాలక్రమేణా వీటి నిర్మాణ శైలి మరింత క్లిష్టంగా, కళాత్మకంగా మారింది. మీరు చూస్తున్న ఈ ఇమేజ్ ఏమనుకుంటున్నారు? ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది కదా. ఎస్, మన ఇండియన్ కరెన్సీలో ఒకవైపు బోసినవ్వుల గాంధీ అయితే మరోవైపు 100 రూపాయల నోటుపై ఉన్న ఇమేజ్ అదే మన కొత్త 100 రూపీస్ నోట్.
భారతదేశంలో ఇప్పటికీ దాదాపు 2000 స్టెప్ వెల్లు ఉన్నాయి. వాటిలో గుజరాత్లోని ఈ రాణి కీ వావ్ అత్యంత అందమైన వాటిలో ఒకటి. మన దేశంలో అన్నిటికంటే పెద్ద స్టెప్ వెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక మిత్రులారా, సరస్వతి నది తీరంలో ఉన్న ఈ రాణి కీ వావ్ సోలంకి వంశ శిల్పకళకు అద్భుత నిదర్శనం. దీనిని రాణి వావ్ అని కూడా పిలుస్తారు. భారతీయ 100 రూపాయల నోటుపై స్థానం పొందిన ఏకైక స్టెప్ వెల్ ఇదే అని మరీ చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాణ వైభవం కారణంగా ఇది అక్షరార్థంగా మరియు రూపకాలంగా స్టెప్ వెల్ల రాణి అని చెప్పవచ్చు. భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఏకైక స్టెప్ వెల్ ఇదే మిత్రులారా. మరీ చెప్పుచున్నాను. వీడియో చివరి వరకు చూస్తారు కదూ, ప్లీజ్. మీరు చూస్తున్న ఈ అద్భుతమైన దృశ్యాలు ఏనుగులు సామాన్యవి కావు. ఆ కాలంలో మనుషులను, పాపాత్ములను తొక్కించడం. పైన లక్ష్మీదేవి దర్శనం చేసుకోండి మిత్రులారా. అండ్ ఆ పైన కనపడుతున్న ఈ డిజైన్ ఆషామాషి డిజైన్ కాదు. పాటన్, ఇక్కడ పాటన్ అనే ఈ ఊరుకు సంబంధించిన పాటన్ కా సాడీ పటోలా అని అంటారు. చీరలపై వేసే డిజైన్, ఇక్కడ పట్టు చీరలు ఈ డిజైన్తోని ఉంటాయనని ఆ కాలంలోనే శిల్పులు చెక్కిన అద్భుతమైన హస్తకళ. ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్? ఇంకా ఎన్నెన్నో చూద్దాం, రండి ముందుకెళ్దాం. ఇక రాణి కీ వావ్ చరిత్ర మీతోని పంచుకోవడానికి ఆనందిస్తున్నాను. చరిత్ర: ఈ అద్భుత నిర్మాణాన్ని ఒక రాణి నిర్మించింది. సోలంకి చాళుక్య వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త రాజు భీమదేవుడు వారి స్మారకార్థంగా ఈ స్టెప్ వెల్ను నిర్మించింది. అలాగే ప్రజల సంక్షేమం కోసం నీటి వరుసగా కూడా ఇది ఉపయోగపడింది. సోలంకి రాజులు క్రీస్తు శకం 940 నుండి 1244 వరకు నేటి గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాలను పాలించారు. వారి రాజధాని అనహిల్లావాడ, అంటే ప్రస్తుత పాటన్, ఇదే ఆ సిటీ అని చెప్పవచ్చు. అందువల్ల పాటన్ మరియు పరిసరాల ప్రాంతాల్లో అనేక దేవాలయాలు, కోటలు, స్టెప్ వెల్లు నిర్మించబడ్డాయి. రాజు భీమదేవుడు వారు సన్ టెంపుల్ మొధేరా నిర్మాణానికి ప్రసిద్ధి చెందారు. అలాగే సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణం కూడా ఆయనే కాలంలో జరిగాయి. మౌంట్ ఆబూలోని దిల్వారా టెంపుల్స్ కూడా ఆయన పాలనలో నిర్మించాయి. మీరు గత వీడియోలో ఇవన్నీ చూశారని నేను భావిస్తున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదే మన మొధేరా సన్ టెంపుల్ గురించి, దిల్వారా టెంపుల్స్, మౌంట్ ఆబూ గురించి. ఇక్కడ స్తంభాలన్నీ ఒకటే రకంగా చేశారు. అండ్ ఇది లకడేకా పాట్ల, ఇది గోల్డ్ రింగ్, कलश के ऊपर पान। क्या है ये? पान क्या? पान 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 का पत्ता. हाँ, तोरा, ఇది తోరణం. नजर నజర్ పడకుండా చేసేది. సో ఇది ప్రతి పిల్లర్కి ఇదే పద్ధతిలో లైన్గా ఉంటుంది. చూడవచ్చు, ఆల్మోస్ట్ అన్ని సేమ్ డిజైన్తోని చేయడం జరిగింది. చూడొచ్చు. भैया ये ऊपर का क्या है? ये विष्णु भगवान का स्वरूप दिखा है। विष्णु भगवान का स्वरूप।
విషకన్యల శిల్పాలు ఎంత సుందరంగా చెక్కారో చూడండి, ఏదో మేకప్ చేసుకుంటున్నట్టు. పిల్లర్స్ అద్భుతం, ఒకదాన్ని మించి ఒకటి విగ్రహాలు. ఈ శిల్పాలు నైపుణ్యత ఆ రోజులలో మరి ఈ కంప్యూటర్ యుగానికి పోటీ అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా చెక్కిన ఆ పాత పిల్లర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది శిల్పకారులకు వారిపై ఉన్న నమ్మకంతో పాటు నైపుణ్యత. వాహ్వా, ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నవి సతీ సమేతంగా విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు వారు మనకు దర్శనమిస్తున్నారు. లైన్గా ఎన్నెన్నో లక్ష్మీదేవి శిల్పాలు, ఆ పైన వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తున్నట్టుగా ఉంది కదా. అద్భుతం, మహా అద్భుతం కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాలంలో కట్టిన ఈ స్టెప్ వెల్ వేరే లెవెల్, ఎక్సలెంట్. వెనకాల చూస్తేనే అర్థమవుతుంది కదా నా సెల్ఫీకి. ఇక్కడ ఫోటోలకు, ఇన్స్టాగ్రాములకు ఎలాంటి కొరత లేదు మిత్రులారా. మనం మాత్రం 5వ అంతస్తు 5వ ఫ్లోర్లో మాత్రమే ఉన్నాము. సెక్యూరిటీ నిబంధనలు చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ నడవలేము. అక్కడ దూరాన కనపడుతున్నది శేషపాన్పుపై ఉన్న విష్ణుమూర్తి. ఆ అద్భుతాన్ని చూపిస్తా. 7వ అంతస్తు అంటే కింద పాతాళంలో ఉంది, మనము వెళ్ళలేము. ఎందుకంటే శిథిలాలు కొంచెం డ్యామేజ్ అయినాయని తెలిసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్ట్రిక్షన్స్, ఆర్కియాలజీ నిబంధనలు చాలానే ఉన్నాయి. అదిగో కొలువై ఉన్న ఆ విష్ణుమూర్తి విగ్రహము మీరు చూస్తున్నారు కదా. మీకోసం జూమ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ నల్ల రాతిపై ఉన్న ఆ అద్భుతమైన విగ్రహమే విష్ణుమూర్తిది. దర్శనం చేసుకోండి. రాణికి వావ్ 11వ శతాబ్దం 3వ పాదంలో నిర్మించబడింది. ఇది గుజరాత్లోని అతిపెద్ద స్టెప్ వెల్లో ఒకటి మాత్రమే కాకుండా శిల్పకళా వైభవంలో అత్యంత అందమైన స్టెప్ వెల్గా నిలుస్తోంది. సరస్వతీ నది వరదల వల్ల ఈ నిర్మాణం తీవ్ర నష్టం పొందింది ఎన్నోసార్లు. ఇసుక మట్టితో పైభాగం పూర్తిగా కప్పబడిపోయింది. కాలక్రమమేణా సరస్వతీ నది మార్గం మారిపోయింది. అయినప్పటికీ ఈ కట్టడం మరింత నిర్లక్ష్యానికి గురైంది. 19వ శతాబ్దంలో స్తంభాలు మరియు పై అంతస్తుల భాగాలు కూలిపోయాయి. మట్టిలో పూడిపోయి భాగాలను అప్పటికి భూమిలో పూర్తిగా కలిసిపోయాయి. నిర్మాణాలన్నీ మట్టితో కప్పిపోయాయి. చివరికి 1980లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI తవ్వకాలు చేపట్టి మట్టిని తొలగించి పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. మొదట 7 అంతస్తులు ఉండగా ప్రస్తుతం 5 మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా ASI చేసిన జాగ్రత్త పునరుద్ధరణ వలననే అని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు. కళావైభవం మరియు నిర్మాణ శైలి మై డియర్ ఫ్రెండ్స్. రాణికి వావ్ తన కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడిన స్టెప్వెల్లో ఒకటి కదా. ఇది మారు గుర్జర శైలిలో నిర్మింపబడింది. శిల్పాలు, పురాణ గాథలు, మతపరమైన రూపాలు, లౌకిక చిత్రాలు ఇవన్నీ కళాకారుల ప్రతిభను ప్రతిబింబిస్తాయి. ఈ నిర్మాణం తూర్పు నుండి పడమర దిశలో సుమారు 65 మీటర్ల పొడవు, ఉత్తరం నుండి దక్షిణం దిశలో 20 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది తలక్రిందుల దేవాలయం ఆకృతిలో నిర్మింపబడింది. ఎండ ప్రాంతంలో నీటిని పవిత్రంగా భావించేవారు కాబట్టి ఈ తలక్రిందుల దేవాలయంలో నీటినే ప్రధాన దేవతగా పరిగణించబడతారు. మొత్తం 292 స్తంభాలు ఉండగా ప్రస్తుతం 226 మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి 2 అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 3వ అంతస్తు నుండి పైకి ఉన్న భాగాలు బాగా సంరక్షించబడ్డాయి. అప్సరసలు, దేవతా విగ్రహాలు, శిల్పాలు ఇవన్నీ అద్భుతంగా చెక్కబడ్డాయి. సుమారు 500 ప్రధాన దేవతా విగ్రహాలు, 1000కు పైగా ఉప విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్.
మిత్రులారా, భూమి లోతుల్లో దాదాపు 30 మీటర్ల వరకు దిగిపోయే ఈ నిర్మాణం 4 ప్రధాన భాగాలతో కూడి ఉంటుంది. మెట్ల మార్గం, కుండ్ అంటే జలాశయం, 4 స్తంభాల మండపాలు, వెనుక భాగంలో అదే ఆ లోతుగా ఉండే వెల్ మరియు అదనపు నీటిని స్వీకరించే పెద్ద ట్యాంక్. భూమి మట్టంలో ఒక తోరణ ద్వారం ఉండేది, కానీ కాలగమనంలో అది కనుమరుగైంది. కుండు సుమారు 7 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు కలిగి దాదాపు 3 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. మొత్తంగా చూస్తే రాణి కీ వావ్ కళావైభవం, శిల్పకళా ప్రతిభ మరియు ఇంజనీరింగ్ నైపుణ్యతని అద్భుతంగా నిదర్శించబడింది. అసలు ఫ్రెండ్స్, ఇక్కడ మెట్ల బావి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. 1960 వరకు ఇక్కడ మొత్తం శిథిలాలు మట్టి లోపల కూలిపోయి, ఇక్కడ సరస్వతి నది పక్కనే ఉంది. ఎన్నోసార్లు ఫ్లడ్స్ రావడము, ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోవడము, మట్టి పైభాగం వరకు ఉండడము జరిగింది. బట్ చరిత్ర ఏంటిదంటే, మనకి ఇక్కడ తెలిసిన హిస్టరీ ప్రకారము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అంటే 1920s నుండి దగ్గర 40 సంవత్సరాలు పరిశోధన చేసి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టి ఈ మట్టిని తొలగించి ఈ శిథిలాలను పైకి లాగి ఎక్కడైతే అక్కడ ఏమన్నా అయితే రిపేర్ చేయగలిగితే రిపేర్ చేసి ఈ మన కనుల ముందుకు తేవడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. కానీ శిథిలాలు మాత్రం కొంచెం వీక్గా ఉన్నాయి. అక్కడక్కడ పిల్లర్స్ వగేరా కొంచెం కింద పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు కేవలం 5 ఫ్లోర్స్ మాత్రమే చూపించగలిగాను. 5వ ఫ్లోర్ వరకు మనం వెళ్ళడం జరిగింది. పాతాళంలో ఉన్న విష్ణుమూర్తి అన్నట్టుగా మనకు అటువైపు నుంచి ఒక విండో లాగా ఉంది, అక్కడ అది కూడా మనం చూడడం జరిగింది. స్టెప్వెల్ పశ్చిమాన ఉన్న డ్రావెల్ ప్రధాన బావి ఈ మొత్తం నిర్మాణానికి ముఖ్యమైన భాగం. ఈ బావి లోతు సుమారు 28 మీటర్లు, పై భాగంలో వ్యాసం సుమారు 10 మీటర్లు ఉంటుంది. బావి లోపలి వలయాకార గోడ అంతా అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఇతర స్టెప్వెల్ల మాదిరిగానే రాణి కీ వావ్ కూడా సరస్వతీ నది జలాలతో నిండేది. ఇక మనం రాణి కీ వావ్లోని శిల్పాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ స్టెప్వెల్లోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయమైన అంశం. అదే మీరు చూస్తున్నారు కదా ఆ అందాలు. పెద్ద విగ్రహాలు మరియు అనేక చిన్న శిల్పాలు, మండపాలు, కారిడార్లు మరియు బావి గోడలను అలంకరిస్తాయి. ప్రతి అంతస్తులో దేవతలు, పురాణ పాత్రల శిల్పాలు కనిపిస్తాయి. ప్రధానంగా 2 రకాల శిల్పాలు ఉన్నాయి. వివిధ దేవతల రూపాలు మరియు అప్సరసలు. దిక్పాలకులు అంటే దిక్కులను రక్షించే దేవతలు కూడా అనేక చోట్ల కనిపిస్తాయి. విష్ణుమూర్తి శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. హిందూ పురాణాలలో విష్ణువు సృష్టి జలాలతో అనుబంధం కలిగి ఉన్నాడు కదా, అందువల్ల శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు రూపం ఇక్కడ చెక్కబడి ఉంది. విష్ణువు అవతార శిల్పాలు అనేకంగా ఉన్నాయి ఇక్కడ. విష్ణుమూర్తి వివిధ అవతారాల శిల్పాలు ఎంతో నైపుణ్యంతో చెక్కబడ్డాయి. మీరు గమనిస్తే వరాహ, వామన, రామ, బలరామ, పరశురామ, బుద్ధ,
మరియు కల్కి అవతారాలు చూడవచ్చు. నరసింహ అవతారానికి కేటాయించిన గవాక్షం ఖాళీగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ శిల్పం ఉండి ఉండవచ్చు. మత్స్య అవతారం, మత్స్య అంటే చేప, మరియు కూర్మ తాబేలు అవతారాలు ఇక్కడ కనిపించవు. ఎందుకంటే ఆ కాలంలో గుజరాత్ ప్రాంతంలో ఇవి ప్రాతినిధ్యం పొందలేదని భావిస్తున్నాను. మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవి శిల్పాలు అనేకంగా ఉన్నాయి. మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవి శిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 10 చేతులతో త్రిశూలం ధరించి మహిషాసురుని సంహరిస్తున్న ఆ రూపం ఎంతో ఉగ్రంగా కనిపిస్తుంది. ఆమె పాదాల వద్ద మహిషాసురుడు ఎద్దు రూపంలో పడి ఉండగా అతని నాలుక బయటకు వేలాడుతూ కనిపిస్తుంది. మానవ రూపంలో అతను ఖడ్గం మరియు కవచం పట్టుకొని ఉన్నప్పటికీ దేవి అతని జుట్టును గట్టిగా పట్టుకుంది. ఆమె చేతుల్లో వజ్రాయుధం, బాణ, గద, అంకుశం, శూలం, చక్రం, పద్మం, ఢమరు, ఖడ్గం వంటి అనేక ఆయుధాలు ఉన్నాయి. ఈ శిల్పం రాణికి వావులో అత్యంత ఆకట్టుకునే శిల్పాలలో ఒక్కటి మిత్రులారా. రాతిలో చెక్కిన ఈ దృశ్యం యుద్ధాన్ని సజీవంగా చూపిస్తోంది కదా. ఇక భైరవ శిల్పము, భైరవుడు ఒక గవాక్షంలో 20 చేతులతో ఉన్న భైరవుడి శిల్పం ఉంది. కుడి చేతిలో నాగుపాము తోక పట్టుకొని, మిగిలిన చేతుల్లో వజ్రాయుధం, ఢమరు, దండం, కపాలం, ఖడ్గం వంటి ఆయుధాలు ధరించి కనిపిస్తోంది. గణేశుడు, కుబేరుడు కూడా తమ సహచరులతో చిత్రింపబడ్డాడు. అత్యంత ఆసక్తికరంగా కనిపించిన శిల్పం శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి రూపం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక ఈ బుద్ధుని శిల్పం చూడండి, చాలా బాగుంది కదా. మతభేదాలు లేకుండా బుద్ధుడు, జైన తీర్థంకరులు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. ఈ శిల్పాలు మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉంది మెట్ల బావి? ఈ అద్భుతమైన ప్లేస్ పఠాన్లో మనం చూసిన ఈ మెట్ల బావి అమోఘం, చూడదగినవి. జీవితంలో ప్రతి ఒక్కరు చూడాలి. పటోలా నమూనాల గురించి ముందుగా వివరించాను, ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మీకోసం. పాటన్ ప్రసిద్ధ పటోలా హ్యాండ్లూమ్ చీరల కోసం కూడా ప్రసిద్ధి. ఆలయాలు, స్మారక చిహ్నాలు ఆ కాల సమాజాన్ని ప్రతిబింబిస్తాయని నేను ఎప్పుడూ నమ్ముతాను. అండ్ నేనెన్నో అదృష్టాలు చేసుకుంటేనే నాకు ఈ సమయం దొరికింది, ఇక్కడ గడిపే ఛాన్స్ దొరికింది, ఈ వీడియో తీసి మీకు చూపించే అవకాశం దొరికింది మిత్రులారా. సర్వే జన సుఖినో భవంతు. చేతి నైపుణ్యత అని చెప్పవచ్చు ఆ శిల్పకారులది. అందమైన విగ్రహాలు ఇక్కడ చెక్కడం జరిగింది. అండ్ అద్భుతమైన ఈ విగ్రహ అందాలు మొత్తం మనం చూసినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ మై డియర్ ఫ్రెండ్స్. సోలంకి రాజులు నిర్మించిన ఈ మెట్ల బావి నిజంగా ఆర్కిటెక్చరల్ మార్వల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇంత అద్భుతమైన మెట్ల బావి మీరు చూసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అంతేకాకుండా ఈ మెట్ల బావికి అసలైతే 7 అంతస్తులు ఉన్నది. భూమి కింద 7 అంతస్తులు ఉండడం అనేది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మెట్ల బావి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మరియు అప్సరసలు, అంతేకాకుండా వినాయక స్వామి మరియు ఇతరులు ఎంతో మంది దేవుళ్ళు మనకు దర్శనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. విగ్రహాలు, శిల్పాలు వేరే లెవెల్, వేరే వైబ్స్ ఇచ్చినాయని చెప్పవచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. ఇక ఐ సైన్ ఆఫ్. గుడ్ బై, సీ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ మనం ఇక్కడ నుండి
డైరెక్ట్గా మరో డెస్టినేషన్ సిద్ధపూర్ అనేది మాతృగయ అని కూడా అంటారు. సిద్ధపూర్ని అనేక మందిరాలు ఉన్నాయి. స్త్రీకి, అమ్మకు తర్పణం పెట్టే ప్రదేశము ప్రపంచంలో ఇదొక్కటే అని నాకు తెలిసింది మిత్రులారా. 30 కిలోమీటర్లు ఇక్కడ నుండి, పాటన్ నుండి సిద్ధపూర్కి వెళ్దాం రండి. ప్రతి టూరిస్ట్ ప్లేస్ అక్కడ చూస్తారని భావిస్తున్నాను. ఇక ఈ వీడియోని ముగిస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నాకు ఫుల్ నమ్మకం ఉంది. స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ ఆల్సో లివ్ లాంగ్ ఇన్ నేచర్. ఇక గుడ్ బై మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వాయిజర్ వరా.